ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు విడుదల చేయకపోతే సచివాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రకటించారు. ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని ఆయన కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బకాయిల కోసం ఉద్యోగులు పోలీసులు రోడ్లపైకి వస్తే ఎలా ఉంటుందో నాయకులు ఆలోచించాలన్నారు. న్యాయంగా పనిచేసే ఉద్యోగులకు రావాల్సిన జీతాలు బెనిఫిట్స్ రావటం లేదన్నారు. ఒకటి సంవత్సరానికి 3 ఇవ్వాలి. అంటే ఒకవేళ ₹1,00,000 జీతం ఉన్నటువంటి కానిస్టేబుల్ లేదా 50,000 జీతం ఉన్నటువంటి మినిమం చూసుకుంటే 50,000 జీతం ఉన్న ఒక కానిస్టేబుల్కి 25,000 3 నెలలకు ఒకసారి ఇవ్వాలి. సంవత్సరంకు ₹75,000 రావాలి. మినిమం 50,000 జీతం ఉన్న అటువంటి 1,00,000 జీతం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 75,000 నుంచి 1,50,000 వరకు ఓన్లీ సరెండర్ లీవ్స్ రావాలి. టీఏలు ట్రావెలింగ్ అలవెన్స్ రావాలా. ఎంత దుస్థితి అంటే పోలీసులు బందోబస్తుకు వెళ్తే ఇప్పుడు అసెంబ్లీ 9 నాడు చాలా అయింది. అసెంబ్లీకి బందోబస్తు పోయినా లేదా ఇక్కడ వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో అల్లరి చేస్తాడని అనుకున్నా లేదా ఎక్కడైనా 2 రాజకీయ పార్టీలు గొడవపడ్డా అక్కడికి బందోబస్తుకు వెళ్లాల్సినటువంటి పోలీసులు ట్రావెలింగ్ అలవెన్స్ కూడా సొంతంగా జేబులోకి వెళ్ళి పెట్టుకొని వెళ్లాల్సిన కర్మ ఉంది. అది సంవత్సరానికి 12 ఇవ్వాలా. గత 2-3 సంవత్సరాలుగా ఇప్పటికీ ₹1 వాళ్ళకి ఇవ్వలేదు. 24 నుంచి 36 ట్రావెలింగ్ అలవెన్స్ ఉన్నాయి పోలీసులు. ఇకపోతే డిఏలు వారి భోజనం వాళ్ళే పెట్టుకోవాలా, వారి డబ్బులతోనే తినాలా, వారు బందోబస్తు చేయాలా, తిరిగి ఇంటికి రావాలా. అంటే జీతంలోనే ఖర్చు పెట్టుకోవాలా కానీ వారికి ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరు కూడా వారికి డిఏ కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ 4 డిఏలు పెండింగ్ ఉంటూనే ఉన్నాయి. ఇది ఒక్కొక్కసారి ఆలోచిస్తే పోలీసులు అందరు అనుకుంటారు ప్రజలు వారికి ఏమని. వారు పడుతున్న బాధ అంతా ఇంత కాదు. ఇవాళ టీఎస్పీఎస్ కానీ అంటే ఇవాళ ఉన్నటువంటి బెటాలియన్స్లో ఉన్న పోలీస్ కానీ